నేను అనేది ఏంటంటే ఇప్పుడు క్వింటాల్ 50 క్వింటాలు 100 క్వింటాలు పండించే రైతు ఎందుకు ఇంకా రూపాయికి కిలో ఇచ్చే ప్రభుత్వం ఇచ్చేటటువంటి నాసిరకం బియ్యం మీద ఎందుకు ఆధారపడాలి? పండించేదే ఈయన కదా, పంట పండించేది ఈయన కదా, ఎందుకు పండించిన పంట నిన్ను తినలేకపోతా ఉన్నాడు? ఎందుకు అనంటే ఈయనకు గిట్టుబాటు ధర ఇస్తలేరు, ఈయన పెట్టిన పెట్టుబడికి వస్తలేదు. ఎందుకు ఆ మోచి చెప్పుల దుకాణం అయినా ఇంకా కూడా ఆయన అంతకంటే మించి ఆడ 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఖరీదు కలిగేటటువంటి చెప్పులు ఎందుకు వాడతాడు ఆ ఓనరు అన్నదానికి ఎందుకు ఈయన ఇంకా కూడా కిలో రూపాయి బియ్యం మీద తింటుండు, ఇన్ని క్వింటాల పంట పండించిన అన్నదానికి చిన్న తేడా ఏంటంటే ఆయన తయారు చేసిన చెప్పులకు ఆయన ధర పెట్టుకుంటాడు, కానీ ఈయన పండించిన పంటకు ఈయన ధర పెట్టుకోలేడు. గిదే తేడా. ఇవాళ ఈ 50 క్వింటాలకు ఈయన పండిస్తే 100 క్వింటాలు ఈయన పండిస్తే 100 క్వింటాలకి ఈయన రైతు ఎంత ధర ఫిక్స్ చేస్తాడో అంతకే పెట్టుబడిదారులో లేకపోతే ఈ ప్రైవేటు వ్యక్తులో లేకపోతే ప్రభుత్వం కొనగలిగితే ఇవాళ ఈయన నిమ్మలంగా ఈయన కిలో బియ్యం అవసరం లేదు, రేషన్ బియ్యం అవసరం లేదు, ఈయన పండించిన పంటలోనే ఓ 2 క్వింటాల బియ్యం ఇంట్లో వేసుకొని సంవత్సరం పొద్దు తింటాడు. కానీ ఎందుకు అనంటే అప్పులు చేశారు, తిప్పలు పడ్డారు, మిత్తిలు కట్టాలి, ట్రాక్టర్ వాళ్ళకి ఇవ్వాలి పైసలు, ఆడ కలుపు కలిసిన వాళ్ళకి ఇవ్వాలి పైసలు, ఆడ అలందోవిన వాళ్ళకి ఇవ్వాలి పైసలు. ఈ కిందకి ఇవ్వాలి కాబట్టి పైసలు ఈడ వచ్చేదే ఈయన 50 క్వింటాలు పండించాలంటే ఈయనకైన ఖర్చు 50,000 అనుకుందాం, 1,00,000 రూపాయలు అనుకుందాం. ఈయనకైన ఖర్చు ఎంత తెలుసా? 1,20,000 రూపాయలు. ఈయనకు వచ్చేది ఎంత తెలుసా? మళ్ళా ఈయనకు వచ్చేది ఎంత తెలుసా? 80,000 రూపాయలు. ఇంక 20,000 రూపాయలు జోలకించి తీసి అప్పు చేసి ఇవ్వాలి. అట్లాంటప్పుడు ఈయన 1 క్వింటల్ బియ్యం ఎందుకు ఉంచుకోవాలనుకుంటాడు? అందుకే కదా ఇంకా కూడా ఈ కిలో రూపాయి బియ్యం మీద ఆధారపడి బతుకుతున్నది రైతులు. ఇది దయచేసి వ్యవస్థ మారాలంటే ఫస్ట్ వీళ్ళకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడే ఇది జరుగుతుంది.